సెకండ్ సర్వీస్ చేపించాక ఇన్ని రిపేర్స్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మామ నేనైతే. హలో మామ నమస్తే. మ్యాటర్ ఏంటంటే నా బైక్ సెకండ్ సర్వీస్ చేపించాక చాలా రిపేర్స్ వచ్చాయి మామ అనేసి నేను ఒకసారి షోరూమ్ లో కంప్లైంట్ ఇచ్చాము. అది ఒక పార్ట్ మార్చాలన్నారు మామ. ఆ పార్ట్ వచ్చిందని ఈరోజు షోరూమ్ కి వెళ్తున్నాం మామ. మన కడపలో అల్మాస్పేట దగ్గర ఉన్న టీవీఎస్ షోరూమ్ కి వెళ్ళినాం మామ. ఈ బైక్ లో మేజర్ రిపేర్ వచ్చేసి బైక్ స్టార్ట్ చేసి పెడితే ఆగిపోతుంది మామ. ఎక్సిలేటర్ పట్టుకో అంటే ఆన్ లో ఉంది మామ బైక్ అయితే. ఇంకో రిపేర్ వచ్చేసి డిస్ప్లే మీద బ్లాక్ డాట్స్ వస్తున్నాయి మామ. డిస్ప్లే నెంబర్స్ అవి సరిగ్గా కనిపించట్లేదు మామ. ఇంకా బైక్ షోరూమ్ లో ఇచ్చేసి మామ వాళ్ళు ఒక చిన్న స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ తీసుకొని టౌన్ లో పని పడింటే టౌన్ కి వెళ్తున్నామమ్మా. మా చెల్లి పెళ్లి షాపింగ్ చేస్తున్నా దా అన్న అంటే వెళ్ళినామమ్మా అక్కడికి కూడా. ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసామమ్మా. ఇక్కడైతే మండి అయితే ఏమంత టేస్ట్ లేదు మామ. ఇంకా నేను వెళ్ళేసరికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసేసిరు మామ. ఇంకా నెక్స్ట్ వచ్చి చెన్నై షాపింగ్ మాల్ వెళ్తున్నామమ్మా. ఇంకా చెన్నై షాపింగ్ మాల్ లో కూడా షాపింగ్ చేసుకున్నామమ్మా. అంతలోపు ఇంకా షోరూమ్ నుంచి కాల్ చేసిరు మామ, బైక్ రిపేర్ అయింది వచ్చేయండి అని. ఇంకా షోరూమ్ నుంచి కాల్ చేసిరని నేను మా బాబాయ్ వెళ్ళేసి బైక్ తీసుకున్నాం మామ. మొత్తానికి అయితే బైక్ అయితే నీట్ గా రెడీ చేసి పెట్టిరు మామ. ఇంకా నేను వెళ్ళి మా మమ్మీని ఎక్కించుకొని నేరుగా ఇంటికి వచ్చేసాం మామ. ఓకే బాయ్ మామ. నెక్స్ట్ వీడియో వద్దాం. ఇన్స్టాల్ ఫాలో చేసుకోండి మామ.